మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న డాక్టర్ రాజేష్ గారు. సో సార్తో మాట్లాడి హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మా సార్, జనరల్ ఫిజిషియన్ అన్నప్పుడు జనరల్గా చాలా మందికి చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అందులో భాగంగా ఎక్కువ ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి కొంతవరకు మేరకు ఏంటంటే సార్, B12 ఈ డెఫిషియన్సీ ఉన్నప్పుడు చాలా వరకు ఏంటంటే కళ్ళు తిరగడము, సో నీరసంగా ఉండడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఎక్కువగా మనం ఎందుకు సార్ ఇండియన్స్లో ఎందుకు చూస్తామంటారు ఇది? సో బేసిక్లీ మీరు అన్నట్టు B12 అనేది చాలా ఫ్రీక్వెంట్గా నా క్లినికల్ ప్రాక్టీస్లో నేను చూస్తున్న డెఫిషియన్సీ. అయితే మీరు అన్నట్టు ఎందుకు పెరిగింది, ఏ కారణంగా ఎక్కువగా చూస్తున్నాం? సో యాజ్ సచ్ ఫుడ్ ఐటమ్స్, ఫుడ్ సప్లిమెంటేషన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. సో అడల్ట్రేషన్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, కారణాలు పలు రకాలు. బట్ న్యాచురల్ సోర్సెస్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి. అలాగే కామన్గా B12 అంటే శాస్త్రపరంగా గమనిస్తే B12కి పేగుకి సంబంధం ఉంది, B12కి లివర్ డిజీజ్కి సంబంధం ఉంది, B12కి థైరాయిడ్కి సంబంధం ఉంది, B12కి డయాబెటీస్కి సంబంధం ఉంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే కరెంట్ నా ప్రాక్టీస్లో నేను ఏవేవైతే చూస్తానో వాటిలో ఎక్కువగా వీటికి కనెక్టివిటీ ఎక్కువగా కనిపిస్తుంది. ఆ కారణంగా B12 డెఫిషియన్సీ అనేది ఎక్కువగా తరచుగా పేషెంట్స్లో మేము గమనిస్తున్నాం. కొంతమందిలో మరి ఇంకా విపరీతమైన డెఫిషియన్సీ ఏదైతే రిక్వైర్మెంట్ ఆఫ్ లెవెల్స్ ఉంటాయో అవి మరి దారుణంగా ఉండడం అనేది గమనిస్తూనే ఉన్నాము. అండ్ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్లో B12 అనేది చాలా ఎక్కువగా డెఫిషియన్సీ కనిపించడానికి కారణం ఇంకోటి ఏంటంటే ఎక్కువ శాతం ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తినడం మొదలుపెట్టాం. సో న్యాచురల్ సోర్సెస్ కన్నా ఏదో ఆర్టిఫిషియలీ బ్రూడ్ థింగ్స్ ఎక్కువగా తింటున్నాం కాబట్టి ఆ కారణంగా కూడా B12 అనేది చాలా ఎక్కువగా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సార్, ఫుడ్ పరంగా చూసుకుంటే ఏ విధమైన ఫుడ్ తీసుకోవాలి అనేది డౌట్. ఇంకొకటి ఏంటంటే మన దగ్గర వెజిటేరియన్స్ ఉంటారు, నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. సో ఈ రెండిట్లో ఇద్దరికి డిఫరెంట్గా B12 అనేది ఫుడ్ పరంగా తీసుకోవచ్చు అంటారా? సో ఇన్ జనరల్ B12 సోర్సెస్లో చూసుకుంటే నాన్ వెజిటేరియన్ సోర్సెస్ ఎక్కువ కంపేర్డ్ టు వెజిటేరియన్. సో నాన్ వెజిటేరియన్ సోర్సెస్లో సీ ఫుడ్, సో ఈ ష్రింప్స్ అంటారు, సాల్మన్ అనే చేపలు, నాకు దాన్ని తెలుగులో అనువదించడం తెలియదు కానీ ఇవన్నీ ఇంగ్లీష్ లిటరేచర్లో ఉన్నాయి కాబట్టి ఈ సీ ఫుడ్ సోర్సెస్లో వచ్చేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే నాన్ వెజిటేరియన్లో మీట్లో ఎక్కువగా ఉంటుంది. ఫోర్టిఫైడ్ సీరియల్స్ అంటే పొద్దున్నే కెలాక్స్ తింటూ ఉంటారు చూడండి, వాటిల్లో ఎక్కువగా ఉంటుంది, ఎగ్స్లో ఎక్కువగా ఉంటుంది. సో అలా నాన్ వెజిటేరియన్ సోర్సెస్ తీసుకుంటే ఎక్కువ శాతం ఈ మీట్ అండ్ ఫిష్లో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే వెజిటేరియన్ సోర్సెస్కి వస్తే మోస్ట్ ఆఫ్ ద బెర్రీస్, ఈ స్ట్రాబెర్రీ, మల్బెర్రీ, ఇలా రాస్బెర్రీ, ఇలా చెప్పండి చాలా బెర్రీస్లో B12 ఉంటుంది. అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్లో కూడా ఉంటుంది. బట్ వీటిల్లో ఆ కాన్సన్ట్రేషన్స్ శాతం చాలా తక్కువ ఉంటుంది వెన్ కంపేర్డ్ టు నాన్ వెజిటేరియన్ ఐటమ్స్. వెజిటేరియన్ సోర్సెస్లో తక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్గా మీరు యాక్చువల్లీ ఇప్పుడున్న కరెంట్ పరిస్థితి చూసుకుంటే అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్ చూసినా కానీ ఎక్కువ శాతం ప్రాక్టికాలిటీ చూసుకుంటే సబ్స్టిట్యూషన్, సప్లిమెంటేషన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అన్నట్టే కనిపిస్తుంది. సో ఆ విధంగా సోర్సెస్ ఆఫ్ B12 ఉన్నా కానీ మనకు కావాల్సినంత రిక్వైర్మెంట్ న్యాచురల్ పద్ధతుల్లో మనకు దొరకపోవచ్చు అనేది నా అభిప్రాయం. ఓకే, అయితే సార్ చాలా వరకు ఏమంటామంటే ఏ డెఫిషియన్సీ వచ్చినా ఎక్కువ శాతం అది ఒక ఏజ్ పైబడిన వాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటాం. బట్ ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు కూడా ఇవి చూస్తూ ఉన్నాం. దానికి కారణం ఏంటంటారు సార్? సో నేను ఇందాక అన్నట్టు ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది తగ్గిపోతూ వస్తుంది. సో మనకి ఎక్కువ శాతము హైబ్రిడైజేషన్, ఆర్టిఫిషియలీ గ్రోయింగ్, కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్ గ్రోయింగ్. సో న్యాచురల్ పద్ధతులు ఏవైతే రావాలో అవి రావట్లేదు. అది అగ్రికల్చర్ కావచ్చు, దానికి వాడే కెమికల్స్ కావచ్చు, అన్నీ కూడా కాస్త అంటే అడల్ట్రేషన్ చేస్తేనే ఇప్పుడు గ్రోత్ అనేది వీలు పడుతుంది. నెక్స్ట్ ఆ ఫుడ్ ప్రొడక్ట్స్ని కూడా స్టోరేజ్ విధానం, ఇది వరకు ఫ్రెష్గా వచ్చేవి ఈజీగా ఉండేది. చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే ఏదైనా సబ్స్టెన్స్ ఫ్రెష్గా ఉన్నప్పుడు దాంట్లో ఆ పోషకాహారాల విలువలు ఎక్కువగా ఉంటాయి. ఆ సబ్స్టెన్స్ నిలువ ఉంచడం వల్ల వాటిల్లో లెవెల్స్ డిప్లీట్ అవుతూ వస్తాయి. అది ఎనీ ఫుడ్కి. సో ఎక్కువ శాతం మనం ఆల్మోస్ట్ చెప్పాలి అంటే 100% చెప్పచ్చు అన్ని స్టోరేజ్ ఉన్నవే తింటున్నాయి. ఎస్పెషల్లీ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండే వాళ్ళైతే
ఎవరికైతే ఈ అగ్రికల్చర్ ఏరియాస్ నుంచి దూరంగా ఉంటారో కంపల్సరీ స్టోరేజ్ అనేది చేస్తేనే అవి ఆ ప్రోడక్ట్ రీచ్ అవుతుంది. కాబట్టి ఇవి ఎక్కువ శాతంలో డెఫిషియన్సీస్ కనపడడం నా ఉద్దేశంలో రీజన్స్. ఓకే సార్, అయితే B12 డెఫిషియన్సీ మన బాడీలో తగ్గుతుంది అని తెలుసుకోవాలి అని అంటే మనకేమన్నా అంటే సింప్టమ్స్ అంటూ ఉంటాం కదా సార్, అలా ఏమన్నా తెలుసుకోవచ్చు అంటారా? సో అగైన్ ఇక్కడ ఏంటంటే నేను చెప్పిన విధంగా రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది చూసుకోవాలి. ఎవరికి ఇది వస్తుంది? సో ఎవరికి ఇది వస్తుంది అంటే నేను ఆల్రెడీ హైలైట్ చేశాను. డయాబెటిక్ పాపులేషన్, థైరాయిడ్ పాపులేషన్, ఎవరికైతే మాల్ అబ్జార్ప్షన్ అంటే పేగుకు సంబంధించిన వ్యాధులు, లివర్కి సంబంధించిన వ్యాధులు, ఇలాంటివి ఉన్నప్పుడు ఎస్ B12 అనేది సస్పెషన్ చేయాలి. మరి ఇది ఎలా కనుక్కోవాలి? సో B12 తగ్గినప్పుడు ఎక్కువ శాతం మేము గమనించేది ఏంటంటే కాళ్ళకి చేతులకి తిమ్మిర్లు రావడం, నీరసంగా అనిపించడం, హెయిర్ ఫాల్ కావడం, గుండె వేగంగా కొట్టుకోవడం. సో ఇలాంటివి ఎక్కువగా ఫీచర్స్ సజెస్ట్ విత్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో వీటిని కన్ఫర్మ్ చేయాలి అంటే బ్లడ్ టెస్ట్ చేసుకోవడం తప్ప వేరే మార్గం అయితే లేదు. సో ఆ బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు కరెక్టివ్ మెజర్స్ అనేవి ఆ స్పెషలిస్ట్ పర్సన్ డాక్టర్ గారిని సూచిస్తారు. ఆ క్రమంలో దాన్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సార్, ఒక మనిషి ఒకప్పట్లా లేడు, చాలా వీక్ అయిపోతూ ఉన్నాడు, సో యాంగ్జైటీ ఫీలింగ్ వస్తుంది, లేకపోతే మీరు చెప్పినట్టు హెయిర్ ఫాల్ కావచ్చు, లేదా స్కిన్లో చేంజెస్ కావచ్చు, ఇవన్నీ ఉన్నప్పుడు కూడా తనకి B12 డెఫిషియన్సీ ఉందని అనుకోవచ్చాము? అంటే ఇక్కడ ఓవర్లాప్ ఉండేదానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే ప్యూర్లీ B12 గురించే మాట్లాడుతున్నాం. నేను ఫర్ ఎగ్జాంపుల్ అంటాను, మీరు ఏవైతే క్వశ్చన్లో ఫీచర్స్ చెప్పారో ఇవి థైరాయిడ్ పర్సన్లో కూడా ఉండొచ్చు. బట్ థైరాయిడ్కి B12కి కనెక్షన్ ఉంది. సో ఆ విధంగా చూసుకుంటే ఇది ఒక మెటబాలిక్ డిజీజ్. అంటే థైరాయిడ్, B12 ఇవన్నీ స్పెక్ట్రము మనము తినే ఆహారము, మన లైఫ్ స్టైల్ బట్టే వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. సో వీటిలో ఓవర్లాప్ అనేది ఈజీలీ పాసిబుల్. సో అయితే ఇప్పుడు థైరాయిడ్ అన్నప్పుడు థైరాయిడ్లో కొన్ని పదార్థాలు తీసుకొని అంటే తినకూడనివి ఉంటాయి. సో బట్ B12ని కవర్ చేయాలి. అలాంటి వాళ్ళు ఎలా సరే బ్యాలెన్స్ చేసుకోవడం? సో జనరల్గా థైరాయిడ్లో అవాయిడ్ చేయాలి ఏవైతే ఉన్నావో వాటిలో B12 రిచ్ సోర్సెస్ ఏం లేవు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కాలీఫ్లవర్, క్యాబేజ్, ముల్లంగి, పాలకూర ఇలాంటివే చెప్పేది. సో వీటిలో ఏం రిచ్ సోర్సెస్ ఆఫ్ B12 లేదు కాబట్టి దట్స్ నాట్ మేజర్ ఇష్యూ. ఓకే సార్, చాలా థ్యాంక్ యూ సార్, చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. నమస్తే. నమస్తే.